హాయ్ గైస్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి బ్లడ్ పారాసైట్స్ అంటే హీమోపారాసైట్స్ అని కూడా అంటాం మనం. హీమ్ అంటే బ్లడ్ కాబట్టి పారాసైట్స్ అంటే పరాన్నజీవులు, ఇతరుల మీద ఆధారపడి జీవించే వాటిని పరాన్నజీవులను అని అంటాము. ఆ పరాన్నజీవులను ఇంగ్లీష్లో మెడికల్లో పారాసైట్స్ అని కూడా అంటాము. ఈ పారాసైట్స్ని ఏం పారాసైట్స్ ఇవి అంటే బ్లడ్ పారాసైట్స్ అంటే హీమ్ పారాసైట్స్, బ్లడ్లో ఉండే పారాసైట్స్ని బ్లడ్ పారాసైట్స్ అంటాము. ఇంట్రడక్షన్ వచ్చేసి ద పారాసైట్స్ విచ్ కెన్ బి డిటెక్టెడ్ ఇన్ బ్లడ్ ఆర్ కాల్డ్ హీమోపారాసైట్స్ ఆర్ బ్లడ్ పారాసైట్స్. అంటే సేమ్ పారాసైట్స్ దేంట్లో బ్లడ్లో డిటెక్ట్ అయితే వాటిని పారాసైట్స్ లేదా బ్లడ్ పారాసైట్స్ అని మనం అంటాము. బ్లడ్ పారాసైట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి? ప్లాస్మోడియా పారాసైట్ అండ్ ట్రిపానోజోమ్ పారాసైట్ అండ్ లీష్మానియా పారాసైట్ అండ్ ఫైలేరియా పారాసైట్, ఇలాంటి 4 రకాలైన పారాసైట్స్ అనేవి ఉన్నాయి. సో మైక్రోఫైలేరియా అండ్ ట్రిపానోజోమ్ కెన్ బి డిటెక్టెడ్ ఇన్ వెట్ మౌంట్ అండ్ ఫ్రెష్ బ్లడ్. వెట్ మౌంట్ అంటే అప్పుడే ఫ్రెష్గా బ్లడ్ తీసుకొని ఒక స్లైడ్ పైన వేసుకొని దాన్ని మౌంట్ చేసి మైక్రోస్కోప్లో చూసినట్లయితే అది మనకి ఆ పారాసైట్స్ అనేటివి డిటెక్ట్ అవుతాయి. ఓన్లీ వెట్ మౌంట్లో మాత్రమే. ఇది కూడా వీటిని మనము స్లీపింగ్ సిక్నెస్ అంటే ఇవి కేవలము నిద్రలో మాత్రమే, పేషెంట్ చాలా నిద్రలో ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి బ్లడ్ కలెక్ట్ చేసి మౌంట్ చేసినట్లయితే వాళ్ళకు ప్రిక్ చేసి ఆ బ్లడ్ని కలెక్ట్ చేసి వెంటనే దాన్ని మైక్రోస్కోప్లో చూసినట్లయితే అది నైట్ టైంలో మాత్రమే, అది కూడా పేషెంట్ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మాత్రమే అవి కదలడం జరుగుతాయి. ఆ పారాసైట్స్ అనేవి అప్పుడు మెలుకుంటాయి. పేషెంట్ మెలకువతో ఉన్నప్పుడు అవి అసలు బ్లడ్లో కనిపించవు, అవి తిరగవు కూడా. కానీ పేషెంట్ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు అంటే మిడ్ నైట్లో పేషెంట్ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకు బ్లడ్ కలెక్ట్ చేసి చూసినట్లయితే అవి మైక్రోఫైలేరియా లాంటి బ్లడ్ని మనము ఏ టైంలో కలెక్ట్ చేయాలి అనే క్వశ్చన్ కూడా మనకు వస్తుంది. ఎప్పుడు మిడ్ నైట్లో మాత్రమే మైక్రోఫైలేరియా ఆర్ ఇక్కడ ఏముంది మైక్రోఫైలేరియా అండ్ ట్రిపానోజోమ్ అనే పారాసైట్స్ స్లీపింగ్లో మాత్రమే కనిపించడం జరుగుతుంది. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ద పారాసైట్ విచ్ కెన్ బి డిటెక్టెడ్ ఇన్ బ్లడ్ హీమోపారాసైట్స్. బ్లడ్లో కనిపించే వాటిని హీమోపారాసైట్స్ అంటాము. ద కామన్ డిసీజ్ కాజ్డ్ బ్లడ్ పారాసైట్స్ ఆర్ కామన్గా ఇప్పుడు మనకు కనిపించేటి మలేరియా. అండ్ మలేరియాలో టైప్స్ ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయి మలేరియాలో. మలేరియా ఓవెల్, మలేరియా ఫాల్సిఫరం, మలేరియా వైవాక్స్ అండ్ ప్లాస్మోడియం మలేరియా. అంటే మొత్తం ప్లాస్మోడియం ఓవెల్, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫరం, ఇలాంటివి మన బ్లడ్ పారాసైట్స్ అనేటివి మలేరియాలో 4 రకాలు. మలేరియా కాకుండా ఇంకొకటి లీష్మానియా స్పీసెస్ అని అదొక రకం ఉంది. అండ్ స్లీపింగ్ సిక్నెస్ అంటే చెప్పుకున్నాం కదా, ట్రిపానోజోమా అనే పారాసైట్స్ అనేటివి మనకు బ్లడ్లో ఉండడం జరుగుతుంది. వీటిని మనము ఇప్పుడు ఇందాక మనము వెట్ మౌంట్లో ఏమనుకున్నాము, బ్లడ్ తడిగా అప్పుడే ఫ్రెష్గా ఉండే బ్లడ్ మనం తీసుకుంటే మనకు ఏం కనిపిస్తుందంటే మైక్రోఫైలేరియా అనేది అండ్ ఇంకోటి ట్రిపానోజోమ్ అనేది కనిపిస్తుంది. అది కాకుండా డ్రై మౌంట్లో ఏం కనిపిస్తుంది అంటే స్మియర్ ప్రిపరేషన్ చేయాలి. డ్రై మౌంట్ అంటే మౌంటింగ్ చేయాల్సిన అవసరం లేదు, స్మియర్ చేస్తే సరిపోతుంది. స్మియర్ ఎలా మనం ప్రిపేర్ చేస్తాము అంటే బ్లడ్ కలెక్ట్ చేయాలి. ఆ బ్లడ్ కేవలం ఈడిటిఏ బ్లడ్ అయి ఉండాలి. ఎందుకు వేరే ట్యూబ్స్లో తీసుకున్న బ్లడ్ మనకి యూజ్ అవ్వదు, క్లాట్ అవుతుంది. అండ్ అది వేరే పర్పస్ తీసుకుంటాం కాబట్టి దాంట్లో పారాసైట్స్ కనిపించకపోవచ్చు కూడా. కాబట్టి ఫ్రెష్ ఈడిటిఏ బ్లడ్ తీసుకొని దాన్ని ఫర్ రొటీన్ మలేరియా మైక్రోస్కోప్ బోత్ థిక్ అండ్ థిన్ స్మియర్స్ ఆర్ ప్రిపేర్. థిక్ స్మియర్ ఒకటి, థిన్ స్మియర్ ఒకటి, 2 స్మియర్స్ అనేవి మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ థిన్ స్మియర్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం. అంటే థిన్ స్మియర్ అంటే పలుచని స్మియర్, థిక్ స్మియర్ అంటే మందంగా చేసే స్మియర్. ఇప్పుడు థిన్ స్మియర్ ఎలా చేయాలి అంటే
ఈడిటీ బ్లడ్ ట్యూబ్ తీసుకొని ఒక 2 స్లైడ్స్ అనేటివి 2 స్లైడ్స్ అనేటివి తీసుకొని బ్లడ్ అనేది కార్నర్కి వేసుకోవాలి. అంటే స్లైడ్లో కార్నర్కి బ్లడ్ ఒక చిన్న డ్రాప్ వేసుకొని స్ప్రెడర్తో అంటే వేరొక స్లైడ్తో దాన్ని ఆ బ్లడ్ డ్రాప్ని టచ్ చేసి కొంచెం బ్యాక్ తీసుకొని దాన్ని మూమెంట్స్ చేసినట్లయితే అంటే ముందుకి మూవ్ చేసినట్లయితే టంగ్ షేప్లో స్మియర్ అనేది రావడం జరుగుతుంది. స్మియర్ ఏ యాంగిల్లో చేయాలి అని అంటే స్మియర్ 30 to 35 యాంగిల్ చేయాలి. ఇక్కడ మనము ఒక ఫస్ట్ స్లైడ్ అనేది తీసుకొని స్లైడ్ కార్నర్కి ఒక బ్లడ్ డ్రాప్ వేసి ఇంకొక స్ప్రెడర్ అంటే కూడా అది కూడా ఒక స్లైడ్ దాన్ని బ్లడ్ డ్రాప్కి టచ్ చేసి కొంచెం బ్యాక్ తీసుకొని స్ప్రెడ్ చేయాలి. అట్లా స్ప్రెడ్ చేసినప్పుడు టంగ్ షేప్లో థిన్ స్మియర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ థిన్ స్మియర్ అనేది మనము లీష్మన్ స్టెయినింగ్ చేసి ఆ తర్వాత మైక్రోస్కోప్లో గమనించినట్లయితే అది మనకి ఈ మలేరియా ఫాల్సిఫరం, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవెలన్ అనే పారాసైట్స్ అనేటివి అన్ని పారాసైట్స్ అనేటివి దీంట్లో కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఏముంది థిక్ స్మియర్ అంటే ఇందాక మనం థిన్ స్మియర్ ఎలా చేసుకోవాలో అంటే పలుచని స్మియర్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు థిక్ స్మియర్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై గ్లాస్ స్లైడ్ తీసుకొని ప్లేస్ ద 2 or 3 లార్జ్ డ్రాప్ ఆఫ్ బ్లడ్. ఇప్పుడు మనము థిన్ స్మియర్కి లాస్ట్లో చిన్న డ్రాప్ అనేది వేసుకొని స్ప్రెడ్ చేసాం కదా. ఇక్కడ థిక్ మందని స్మియర్ మందంగా ఉండే స్మియర్ చేయాలంటే గ్లాస్ స్లైడ్ తీసుకొని మధ్యలో 2-3 డ్రాప్స్ అనేటివి బ్లడ్ అనేది వేసుకొని ఇంకొక స్ప్రెడర్తో స్ప్రెడర్తో మనం ఇట్లా స్మియర్ చేయడం కాదు, సైడ్కి పెట్టి ఇలా స్ప్రెడ్ చేసినట్లయితే మందని స్మియర్ అనేది రావడం జరుగుతుంది. మిడిల్ ఏరియా ఆఫ్ ద స్లైడ్ అప్రాక్సిమేట్లీ 1 centimeter ఇన్ డయామీటర్. 1 centimeter మాత్రమే మనం స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. అలో టు డ్రై దాన్ని డ్రై అవ్వడానికి కోసం మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా మనం 2 స్మియర్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒకటి థిన్ స్మియర్ ఒకటి థిక్ స్మియర్. ఇలా పలుచని స్మియర్ అండ్ మందమైన స్మియర్ 2 స్మియర్స్ అనేవి చేసుకొని దాన్ని మనం స్టెయినింగ్ చేయాలి. ఎలా స్టెయినింగ్ చేయాలి అంటే మనము హెమటాలజీ డిపార్ట్మెంట్లో మెయిన్గా మనము రొటీన్గా కంపల్సరీగా చేయాల్సిన స్టెయినింగ్ అందరికీ ఈ స్టెయినింగ్ ప్రొసీజర్ అనేది రావాలి, అదే లీష్మన్ స్టెయిన్. ఈ లీష్మన్ స్టెయిన్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు మనము చేసుకున్న 2 స్లైడ్స్ని ఎయిర్ డ్రై అనేది చేయాలి. ఒక 15 minutes అయినా డ్రై అవ్వాలి ఆ స్లైడ్స్ అనేవి, అంటే బ్లడ్ అనేది ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత కవర్ ద స్మియర్ విత్ స్టెయినింగ్ సొల్యూషన్ బై యాడింగ్ 10 to 15 drops ఆఫ్ స్లైడ్. ఇప్పుడు మనము ఆ డ్రై అయిపోయిన స్లైడ్ని తీసుకొని ర్యాక్ పైన ఉంచి మనము లీష్మన్ స్టెయిన్ అనేది 10 to 15 drops అనేటివి లీష్మన్ స్టెయిన్ కింద పడకుండా ఓన్లీ స్లైడ్ పైననే డ్రాప్స్ పడే విధంగా మనము లీష్మన్ స్టెయిన్ అనేది యాడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ఫర్ 1 minute. 1 minute ఆ లీష్మన్ స్టెయిన్ అనేది మంచిగా స్లైడ్కి పట్టుకునే విధంగా పెట్టేసి 1 minute వెయిట్ చేయాలి. ఆ 1 minute తర్వాత డబల్ క్వాంటిటీ ఆఫ్ బఫర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే ఆల్రెడీ లీష్మన్ స్టెయినింగ్ బాటిల్కి బఫర్ అనేది ప్యాకెట్ అనేది వస్తుంది. ఆ ప్యాకెట్ పైన ఎంత మనం పర్సంటేజ్లో బఫర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలనేది మెజర్మెంట్స్ అనేటివి ఆ ప్యాకెట్ పైన మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం వాటర్లో 1 liter వాటర్లోనా 2 liter వాటర్లోనా అలా బఫర్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆ బఫర్ని ఇక్కడ మనం లీష్మన్ స్టెయిన్ ఒకవేళ 8 drops వేస్తే డబల్ క్వాంటిటీ అంటే 16 drops ఆఫ్ బఫర్ వేస్తాం, 10 వేస్తే 20 drops ఆఫ్ బఫర్ వేస్తాం. సో ఇక్కడ 15 drops వేస్తే 30 drops ఆఫ్ బఫర్ అనేది వేస్తాం. సో డబల్ క్వాంటిటీ ఆఫ్ బఫర్. ఇప్పుడు మనం స్లైడ్ మీద 8 drops ఆఫ్ లీష్మన్ స్టెయిన్ అనేది వేసుకున్నట్లయితే బఫర్ అనేది ఇంకొక 8 drops ఎక్స్ట్రా అంటే 16 drops ఆఫ్ బఫర్ అనేది లీష్మన్ స్టెయినింగ్ బఫర్ వస్తుందని చెప్పాను కదా. ఆ ప్యాకెట్ని డైల్యూట్ చేసి దాన్ని మనము బఫర్ని 16 drops అనేది యాడ్ చేసి అప్పుడు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బఫర్ సొల్యూషన్ ఈక్వల్ అమౌంట్ వేసి మిక్స్ ద మిక్చర్ అంటే ఒక నార్మల్గా బ్లోటింగ్ అంటారు కదా,
ఊదాలి మనము. అంటే స్లైడ్లో మిక్స్ అయ్యేలాగా, ఆ రియేజెంట్ మిక్స్ అయ్యేలాగా మనము దాన్ని మూమెంట్స్ అయ్యేలాగా చేయాలి. తర్వాత నెక్స్ట్ మిక్స్ చేయాలి మూమెంట్స్ అయ్యేలాగా. వెయిట్ ఫర్ 5 minutes. మనము అలా బఫర్ యాడ్ చేసిన తర్వాత 5 minutes వెయిట్ చేయాలి. వాష్ ద స్మియర్ అండ్ అలో టు డ్రై. వెయిట్ చేసిన తర్వాత వెంటనే 5 minutes తర్వాత తీసేసి బ్యాక్ సైడ్ నుంచి మనము దాన్ని వాష్ చేయాలి. అంటే ఒక స్లైడ్ వాష్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ పెట్టినట్లయితే కొన్ని వాటర్ అనేది ఆ స్మియర్ పైన వెళ్తుంది. అండ్ మనము వాష్ చేసేటప్పుడు స్లైడ్ పైన డైరెక్ట్ స్లైడ్ని ట్యాప్ పైన పెట్టకుండా మనము కొంచెం ఫింగర్ని ట్యాప్ పైన పెట్టి అప్పుడు స్లైడ్ పైన వచ్చేలాగా మనం ఫింగర్ని పెట్టి స్లైడ్ని తడిపే విధంగా మనం బ్యాక్ సైడ్ అనేది క్లీన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫ్రంట్ సైడ్ కూడా క్లీన్ అయిపోతుంది. అలా క్లీన్ చేసి మళ్ళీ దాన్ని అలో టు ఎయిర్ డ్రైలో గాలికి దాన్ని ఆరబెట్టాలి. సో ఆరబెట్టి అప్పుడు దాన్ని మనము ఒక స్మాల్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఇమ్మర్షన్ కింద చూస్తాం కాబట్టి సీడర్ వుడ్ ఆయిల్ అనేది కార్నర్లో వేసి స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత మైక్రోస్కోప్ కింద చూస్తే బ్లడ్ పారాసైట్స్ అనేటివి చాలా బాగా కనిపిస్తాయి. అండ్ స్టెయినింగ్ ఆఫ్ థిక్ స్మియర్ ఎలా చేయాలి ఇప్పుడు అని తెలుసుకుందాం. ప్లేస్ ద బోత్ స్లైడ్స్ ఫీల్డ్ స్టెయిన్ ఏ, ఫీల్డ్ స్టెయిన్ బి అనేటివి థిక్ స్మియర్లో ఉంటాయి ఇన్ సపరేట్ స్టెయినింగ్ జార్స్లో ఫీల్డ్ స్టెయిన్ ఏ, ఫీల్డ్ స్టెయిన్ బి అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత డిప్ ద థిక్ స్మియర్ ఫీల్డ్ స్టెయిన్ బి. ఫస్ట్ ఫీల్డ్ స్టెయిన్ బిలో ఈ మనం ప్రిపేర్ చేసుకున్న థిక్ స్మియర్ని ముంచాల్సి ఉంటుంది. అలా 3 seconds మాత్రమే. తర్వాత వాష్ ద స్లైడ్ అండ్ జెంట్లీ ఇన్ వాటర్. స్లైడ్ని వాష్ చేసి మళ్ళీ వెంటనే డిప్ ద స్మియర్ ఏ, అంటే ఏ ఫీల్డ్ స్టెయిన్లో మనం ఫస్ట్ బి ఫీల్డ్ స్టెయిన్లో అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత వాష్ చేసి ఏ ఫీల్డ్ స్టెయిన్లో దాన్ని డిప్ చేయాల్సి ఉంటుంది. వాష్ ద స్లైడ్ అండ్ ఎయిర్ డ్రై. మళ్ళీ దాన్ని వాష్ చేసి మనము దాన్ని క్లీన్ చేసి బ్యాక్ సైడ్ మొత్తం క్లీన్ చేసుకొని, ఎందుకు బ్యాక్ సైడ్ క్లీన్ చేయాలి అంటే ఏదైనా బ్యాక్ సైడ్ ఏమైనా ఈ స్టెయినింగ్ పార్టికల్స్ కానీ స్టెయినింగ్ అలాంటి అంటుకున్నట్లయితే మైక్రోస్కోప్లో మొత్తం బ్లాక్గా కనిపించడం జరుగుతుంది. కాబట్టి క్లియర్గా మనకు మైక్రోస్కోప్లో కనిపించడానికి కోసమని మనం బ్యాక్ సైడ్ స్లైడ్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఎయిర్ డ్రై చేసి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినట్లయితే ఏమేమి ఈ బ్లడ్ పారాసైట్స్ అని చెప్పుకున్నాం కదా. ప్లాస్మోడియా అంటే మొత్తం మలేరియా అండ్ ట్రిపానోజోమ్స్, లీష్మానియా, ఫైలేరియా ఇలాంటివి మన బ్లడ్ పారాసైట్స్, బ్లడ్ పరాన్నజీవులు అనేటివి కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మైక్రోస్కోప్లో మనం గమనించినట్లయితే ఏమేమి ఏ కలర్లో కనిపిస్తుంది అనేది తెలుసుకుందాం. మలేరియా పారాసైట్స్ అనేటివి డార్క్ రెడ్ కలర్గా, సైటోప్లాజమ్ ఆఫ్ పారాసైట్ అనేది బ్లూ కలర్గా కనిపిస్తుంది. అంటే మలేరియా పారాసైట్ అనేది ఎట్లా డార్క్ రెడ్ కలర్గా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి సైటోప్లాజం, అంటే దాని సైటోప్లాజం వచ్చేసి బ్లూ కలర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ట్రిపానోజోమ్స్ అనేటివి న్యూక్లియస్ అనేది, దానికి న్యూక్లియస్ ఉంటుంది కదా, ఆ న్యూక్లియస్ అనేది రెడ్ కలర్గా కనిపిస్తుంది. సైటోప్లాజం వచ్చేసి రెడ్ అండ్ పర్పుల్ కలర్లో కనిపించడం జరుగుతుంది, ఆర్ పర్పుల్. అండ్ లీష్మానియా వచ్చేసి న్యూక్లియస్ రెడ్ కలర్గా కనిపిస్తుంది, సైటోప్లాజం పేల్ పర్పుల్గా కనిపిస్తుంది. అండ్ మైక్రోఫైలేరియా వచ్చేసి మైక్రోస్కోప్లో న్యూక్లియస్ వచ్చేసి డార్క్ పర్పుల్ కనిపిస్తుంది, బ్యాంక్రోఫ్టీ అనేది డార్క్ పింక్ కలర్లో కనిపిస్తుంది. ఇది మనకు రిజల్ట్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. సో మనం యాక్చువల్గా ఈ పారాసైట్స్ అన్ని డాక్టర్స్ మొత్తం మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసి ఆ తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రతి ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఈ బ్లడ్ పారాసైట్స్ అంటే ఏంటి, అవి మైక్రోస్కోప్లో ఎలా కనిపిస్తాయి, వాటి సైటోప్లాజం అనేది ఎలా కనిపిస్తుంది, ఎలాంటి బ్లడ్ పారాసైట్స్ అనేటివి మన బ్లడ్లో ఉంటాయి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈరోజు ఈ టాపిక్, నెక్స్ట్ వేరే టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెడికల్ మీడియా టెక్ ఛానల్.